డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇటు ఉక్రెయిన్ లో రష్యా భీకరంగా ప్రతీకార దాడులకు దిగుతూనే ఉంది. దాదాపు 24 గంటల నుంచి కూడా అక్కడ యుద్ధాలు కొనసాగిస్తూనే ఉంది రష్యా. ఇటు దీనికి సంబంధించి కూడా మనం బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటు ప్రస్తుతం ఉక్రెయిన్ లో రష్యా బ్లడ్ బాత్ చేస్తుందని చెప్పుకోవాలి. 24 గంటలుగా కూడా మిసైళ్లతో అయితే వర్షం కురిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ కు యుద్ధం చేరినట్టే అని చెప్పుకోవాలి. ఇటు ఉక్రెయిన్ లోని దాదాపు 1000 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లిన రష్యా దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఉక్రెయిన్ లో ఒక యుద్ధము వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ఇటు ఏకంగా 472 డ్రోన్లతో అయితే ఇటు రష్యా ఉక్రెయిన్ పై అయితే దాడులు చేస్తూ ఉంది. ఇటు 24 గంటల్లోనే దాదాపు 1430 మంది ఉక్రెయిన్ సైనికులను చనిపోయినట్లు కూడా ఇటు రష్యా రక్షణ శాఖ మంత్రి ప్రకటన అయితే విడుదల చేశారు. ఇటు అధికారికంగా కూడా ఒక పోస్ట్ ని రిలీజ్ చేశారు. ఎవరెవరైతే ఈ దాడుల్లో చనిపోయారు అనే వాళ్ళ పోస్టులన్నింటినీ కూడా ఇటు రష్యా అయితే రిలీజ్ చేసింది. సో ఉక్రెయిన్ లో దాదాపు 24 గంటల్లోనే మేము 1430 మందిని చంపాము అంటూ కూడా ఉక్రెయిన్ సైనికుల్ని చంపాము అంటూ కూడా రష్యా చెప్తోంది. ఇటు ఉక్రెయిన్ లోని 1000 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్ళింది రష్యా. ఇటు ఏకంగా 472 డ్రోన్లతో అయితే అటాక్ కి పాల్పడింది. బాలిస్టిక్ హైపర్సోనిక్ మిసైళ్లతో వేట మొదలుపెట్టింది రష్యా. ఇటు అదే రేంజ్ లో కూడా ఉక్రెయిన్ బదిలిస్తుందని చెప్పుకోవాలి. సో ఉక్రెయిన్ అంతటా కూడా ప్రెసెంట్ రెడ్ అలర్ట్ అయితే కొనసాగుతూ ఉంది. మనం చూసుకోవచ్చు, మొన్న ఏదైతే ఇటు ఉక్రెయిన్ కి సంబంధించి ఇటు రష్యాపై దాడి జరిగిందో ఆ దాడికి ప్రతీకార చర్యగా అయితే ప్రస్తుతం ఉక్రెయిన్ లో రష్యా కూడా ఈ విధంగానే దాడులు చేస్తూ ఉంది. ఇటు 24 గంటల్లోనే మేము ఇంతమందిని హతమార్చాము అంటూ కూడా ఇటు అధికారికంగా అయితే రష్యా ఒక ప్రకటన అయితే విడుదల చేస్తుంది. 24 గంటల్లో 1430 మంది కూడా ఈ దాడుల్లో చనిపోయారు అంటూ కూడా చెప్పుకొస్తుంది. ఇటు ఉక్రెయిన్ ఆయుధాలని భారీగా ధ్వంసం చేశామంటూ కూడా రష్యా చెప్తూ ఉంది. ఉక్రెయిన్ లో దాదాపు 1000 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లిన రష్యా ఏకంగా 472 డ్రోన్లతో అయితే అటాక్ చేస్తోంది. ఇటు బాలిస్టిక్ హైపర్సోనిక్ మిసైళ్లతో అయితే ప్రస్తుతం అక్కడ వేట కొనసాగిస్తుంది. రష్యాకి ధీటుగా కూడా ఇటు ఉక్రెయిన్ కూడా అదే పనిలో యుద్ధానికి అయితే వాళ్ళు కూడా బదులిస్తూ ఉన్నారు. అదే రోజులో ఇటు ఉక్రెయిన్ ఏ విధంగా అయితే ఇటు రష్యాలో దాడులు చేస్తుందో దానికి ధీటుగా ఇటు ఉక్రెయిన్ కూడా అలాగే బదిలిస్తుందని చెప్పుకోవాలి. సో మొత్తంగా ఉక్రెయిన్ అంతటా కూడా ఒక రెడ్ అలర్ట్ కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ రోడ్ల మీద కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ దానికి సంబంధించిన అన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి. ఇటు మరోవైపు ఇటు మిసైల్స్ దూసుకు వెళ్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇటు ఈ ఉక్రెయిన్లో ఏదైతే రష్యా దాడులు జరిపిందో ఆ దాడుల్లో ఎంతమంది మరణించారు అనే పోస్ట్ని కూడా ఇటు రష్యా అధికారికంగా ఒక ప్రకటనను కూడా రిలీజ్ చేసింది. ఇటు దానికి సంబంధించిన పిక్చర్స్ని కూడా అధికారికంగా వెలువడించిందని చెప్పుకోవాలి. సో మొత్తంగా ప్రస్తుతం ఉక్రెయిన్లో అయితే ఒక రెడ్ అలర్ట్ కొనసాగుతూ ఉంది. ఇటు యుద్ధాలకి సంబంధించి రష్యా అలాగే ఉక్రెయిన్ ఒకరికొకరు ప్రతీకార దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ఇటు మొన్న ఏదైతే ఉక్రెయిన్లో రష్యా దాడి జరిపిందో ఇటు రష్యాపై ఉక్రెయిన్ దాడి జరిపిందో దానికి ధీటుగా ఇంకా మేము విరుచుకు పడతాము అంటూ కూడా ఇటు సైలెంట్గా అయితే 24 గంటల్లోనే ఉక్రెయిన్లో రష్యా అయితే ప్రతీకార దాడులకు తీవ్రంగా చేస్తుందని చెప్పుకోవాలి. సో మొత్తంగా ఇటు చూసుకుంటే రష్యాకి సంబంధించి ఉక్రెయిన్ మీద అయితే ఒక భీకర దాడులు జరుపుతూ ఉంది. సో మొత్తానికి ఇటు ఉక్రెయిన్లో అయితే బ్లడ్ బాత్ కనిపిస్తుందని చెప్పుకోవాలి. సో ఇద్దరు కూడా ఇటు రష్యా దాడికి సంబంధించి ఉక్రెయిన్ కూడా అదే ధీటుగా బదులిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి కూడా మనం బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటు ఉక్రెయిన్కి సంబంధించి ఏదైతే ఉక్రెయిన్లో దాడులు చేస్తుందో రష్యా దానికి సంబంధించిన విజువల్స్ కూడా రిలీజ్ చేసింది. అధికారికంగా కూడా అక్కడ రక్షణ శాఖ మంత్రి కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఈ దాడిలో 24 గంటల్లోనే దాదాపు 1430 మందిని మేము హతమార్చాము, ఎవరెవరు చనిపోయారో చూడండి అంటూ కూడా ఇటు ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. సో వీటన్నిటిని కూడా మనం చూసుకోవచ్చు. ఇది ఉక్రెయిన్ కూడా ఇటు రష్యా ఏదైతే దాడులు చేస్తుందో దానికి అదే రేంజ్లో కూడా ఇటు ఉక్రెయిన్ కూడా బదిలిస్తూ ఉంది. సో ప్రజెంట్ ఉక్రెయిన్ అంతటా కూడా రెడ్ అలర్ట్ అయితే కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రస్తుతం అయితే ఉక్రెయిన్లో అయితే రష్యా ప్రతీకార దాడులకు దిగుతోంది. అదే రేంజ్లో ఇటు ఉక్రెయిన్ కూడా బదిలిస్తూ ఉంది. సో మొత్తంగా అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ప్రెసెంట్ ఇటు రష్యా జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు ఎంతమంది మరణించారు? గత 3 సంవత్సరాలకు ఏదైతే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుందో అది మరింత భీకర స్థాయికి చేరుకుందని చెప్పాలి ప్రసన్న. ప్రజెంట్ ఏదైతే ఉక్రెయిన్ రష్యా భీకర ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి, 24 గంటలుగా మిసైల్ వర్షం కురుస్తోంది. ఈ
యుద్ధం అనేది హై స్థాయికి చేరిందనే ప్రధానంగా ఇప్పుడున్న తాజా పరిణామాలు బట్టి అర్థమవుతుంది. 24 గంటల్లోనే దాదాపు ఇప్పటి వరకు అందుతున్న తాజా లెక్కల ప్రకారం 1430 మంది ఉక్రెయిన్ కు సంబంధించిన సైనికులు చనిపోయినట్లుగా కూడా రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్ ఆయుధాలను కూడా భారీగా ధ్వంసం చేశామంటూ కూడా రష్యా చెప్తుంది. ఉక్రెయిన్ లోకి 100 కిలోమీటర్ల మేర 1000 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లింది రష్యా. ఏకంగా 472 డ్రోన్లతో అటాక్ చేసినట్లుగా తెలుస్తోంది. బాలిస్టిక్ హై పవర్ సోనిక్ మిసైళ్లతో వేటను ప్రారంభించింది. అదే రేంజ్ లో ఉక్రెయిన్ కూడా బదులిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఉక్రెయిన్ అంతా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. అక్కడున్న ప్రజలందరూ కూడా ఎక్కువ కూడా బయటకు రావద్దంటూ కూడా ఉక్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులతో అక్కడ మిసైల్ వర్షం డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. అక్కడున్న ప్రజలందరూ కూడా ప్రాణ భయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. యుద్ధంలో మొత్తం అనేక మంది రష్యాకు సంబంధించిన సైనికులు కానీ ఇటు ఉక్రెయిన్ సంబంధించిన సైనికులు ఇటు దాడులు ప్రతిదాడులో పాల్గొంటూ ఉన్నారు. మొత్తం 9,90,800 మంది రష్యన్ సైనికులు మరణించారని, అందులో 1,100 మంది సైనికులు గత 24 గంటలు మరణించారని కూడా పేర్కొన్నారు. ఇక తమ దాడిలో రష్యా 10,881 ట్యాంకులు, 22,671 సాయుధ పోరాట వాహనాలు, 50,607 ఇంధన ట్యాంకులు, అలాగే 28,622 23 ఫిరంగి వ్యవస్థలు, అలా ప్రతి ఒక్కటి కూడా 1,402 బహుళ ప్రయోగ రాకెట్ వ్యవస్థలు, 1,176 వైమానిక రక్షణ వ్యవస్థలు, 384 విమానాలు, 41 యుద్ధ విమానాలు, 336 హెలికాప్టర్లు, మొత్తం 38,000కు పైగా డ్రోన్లు, 28 నౌకలు, ఒక జలాంతర్గామి కోల్పోయిందనేది కూడా ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ తెలిపారు. అంటే రష్యా కూడా ఉక్రెయిన్ చేసిన దాడుల వల్ల ఇప్పటి వరకు మనం చెప్పిన ఇవన్నీ కూడా అనేక పెద్ద మొత్తంలో నష్టపోయింది అనేది కూడా ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ చెప్తోంది. ఇటు రష్యా కూడా ప్రతిగా మేము కూడా దాడి చేసాం, మా దాడిలో ఉక్రెయిన్ కూడా భారీగా నష్టపోయిందని చెప్తున్నారు. అంటే ఒకరితో ఒకరు దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో భారీగా ఇరువైపులా కూడా ప్రాణ నష్టం జరుగుతోంది. ఏదైతే ఉక్రెయిన్ సంబంధించిన భూభాగాలు ఆక్రమించే క్రమంలో ఇటు కొన్ని షరతులను రష్యా పెడుతోంది. కానీ ఆ షరతులకు కండిషన్స్ అనేది ఉక్రెయిన్ అంగీకరించడం లేదు. దీనికి సంబంధించి గతంలోని వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ రష్యా అధ్యక్షుడు పుటిన్ తోనూ, మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ వైట్ హౌస్ లో ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జేడీ వ్యాన్స్ కూడా సమావేశమయ్యారు. ఇరువురి మధ్య కొంత వాగ్వివాదం కూడా గతంలో చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ రెండు దేశాల్లో కూడా దాడులు ప్రతి దాడులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ సాధారణ ప్రజలు కూడా భయంకరమైన వాతావరణంలో అక్కడ వారు ప్రజెంట్ జీవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ సైనికులు మాత్రం ఇరువైపులా కూడా భారీగా ప్రాణాలను కోల్పోతున్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ అక్కడ కనిపిస్తోంది. అంటే వేల సంఖ్యలో ఇటు డ్రోన్లు కానీ ఇటు మిసైల్స్ కానీ వీరందరూ కూడా వందల సంఖ్యలో ప్రయోగిస్తున్నారు. ఇరువైపులా కూడా తీవ్రమైన నష్టం అయితే వాటిల్లుతుంది. ఇటు ఆర్థికంగాను ఇటు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. దీని ద్వారా ప్రజలందరూ కూడా భయకంపితులై ఎవరు కూడా బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెడ్ అలర్ట్ కూడా అక్కడ ప్రధానంగా ఉక్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన రెడ్ అలర్ట్ ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా చెప్తున్నారు. ఇక ఇరువైపులా కూడా అంటే యుద్ధ సామగ్రికి సంబంధించిన క్షిపణులు, డ్రోన్లు అన్ని వైమానిక స్థావరాలు అన్ని కూడా మేము కూడా దాడి చేయడం ద్వారా ఇటు రష్యా నష్టపోయింది, ఇటు రష్యా దాడి చేయడం ద్వారా ఉక్రెయిన్ కూడా నష్టపోయింది. అందుకే ఇరు వర్గాలు కూడా అధికారికంగా ఒక ప్రకటనలు అయితే విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 24 గంటలను ఉక్రెయిన్ కి సంబంధించిన 1,430 మంది సైనికులు చనిపోయారు. ఈ నష్టం అనేది మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా రష్యా చెప్తోంది. ఇటు ఉక్రెయిన్ కూడా రష్యాపై దాడులు చేసాము, అక్కడ కూడా ప్రాణ నష్టం కానీ అతి నష్టం కూడా భారీగా జరిగిందని చెప్తున్నారు. అంటే ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ప్రజెంట్ కనిపించలేదు. అంటే ఇంత పెద్ద మొత్తంలో ఇప్పుడు రష్యా దాడి చేయడానికి ప్రధాన కారణం గత సంవత్సరంన్నర కాలంగా కూడా ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది ఉక్రెయిన్. ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి స్థానికంగా ఉన్న ట్రక్ డ్రైవర్స్ లో కొన్ని డ్రోన్స్ ఏవైతున్న డ్రోన్స్ ద్వారా వీరు రష్యాకు సంబంధించిన 40 విమానాలను ధ్వంసం చేసింది. దీనికి దాడి అనేది ప్రతీకార దాడి చాలా దారుణంగా అవుతుందని కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలియజేశారు. దాంట్లో భాగంగానే 24 గంటలకు కూడా ఈ దాడులు ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. దీంట్లో ఉక్రెయిన్ సంబంధించిన దాదాపు 1,430 మంది చనిపోయారు. ఇంకా మరికొంతమంది కూడా చనిపోయినట్టు కూడా కొంత సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి అధికారిక సమాచారం తెలియాలి. మొత్తంగా చూసుకుంటే దాడులు ప్రతి దాడులతో యుద్ధ వాతావరణం నుంచి మరింత భీకర స్థాయికి చేరిందని చెప్పాలి. రైట్ శివ, థ్యాంక్ యూ. ప్రస్తుతం పరిస్థితి ఉక్రెయిన్లో
రష్యా అయితే భీకర దాడులు చేస్తూ ఉంది. సో ఇప్పటి వరకు కూడా ఇటు రష్యా జరిపిన దాడుల్లో 24 గంటల్లోనే 1430 మందిని కూడా హతమార్చినట్లుగా కూడా అధికారికంగా రష్యా రక్షణ శాఖ మంత్రి అయితే ఒక పోస్టును రిలీజ్ చేశారు. దాంట్లో ఎవరెవరు మరణించారు, ఎంతమంది ఉన్నారు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో అయితే ఇంతమంది చనిపోయారు అన్న వివరాలను అయితే వెల్లడించింది. సో చూడాలి మరి ఇంకా మున్ముందు ఇటు ఉక్రెయిన్ అలాగే రష్యా ఇద్దరు కూడా ఏ విధంగా దాడులకు పాల్పడతారు. ఇప్పటికే ఈ దాడులు భీకరంగా జరుగుతున్నాయని చెప్పుకోవాలి. సో మొత్తంగా ఇటు ఉక్రెయిన్లో ఒక బ్లడ్ వాతావరణం కనిపిస్తుందని చెప్పుకోవాలి, బ్లడ్ బాత్ కనిపిస్తుందని చెప్పుకోవాలి. సో మొత్తంగా ఇటు 472 డ్రోన్లతో అయితే ఇటు రష్యా అటాక్ చేసింది. ఇటు మిసైళ్లతో భారీ వర్షం కురిపిస్తుంది, మిసైళ్ల వర్షం అక్కడ కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఇటు ఉక్రెయిన్ కూడా ఇటు రష్యా జరిపిన దాడులకి సంబంధించి అదే ధీటుగా సమాధానమిస్తూ వస్తుంది. మొన్న ఉక్రెయిన్ ఏదైతే రష్యాపై దాడి చేస్తుందో దానికి ధీటుగా ఇటు సమాధానం చెప్పేందుకు కూడా రష్యా అయితే ఉక్రెయిన్లో భారీగా దాడులు జరుపుతూ ఉంది. 24 గంటల్లోనే ఇంతమంది మరణించారు అనేది కూడా ఇటు బదులిస్తూ వస్తుంది. సో చూడాలి మరి మున్ముందు ఇంకా ఇటు ఉక్రెయిన్ రష్యా మధ్య ఇంకా దాడులు ఎంతవరకు తీవ్రతరం అవుతాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఒక భయంకర వాతావరణం అయితే కనిపిస్తుంది. సో ఉక్రెయిన్లో ప్రజెంట్ మొత్తం కూడా ఉక్రెయిన్ అంతటా రెడ్ అలర్ట్ను అయితే జారీ చేశారు. ఇటు భీకర రెండు దేశాలకి సంబంధించి కూడా ఇటు ఇప్పటికే భీకరంగా దాడులు కొనసాగుతున్నాయనే చెప్పుకోవాలి.